హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి గారు. ఆ రోజు 11 గంటల వేళ ఎవరో అందమైన అమ్మాయి ఆఫీస్కి వచ్చి చకచక అలా చాలా స్వతంత్రంగా రతన్ లాల్ గదిలోకి వచ్చింది. హాయ్ రతన్ అంది చనువుగా. ఆమెని హాయ్ గీత, వాట్స్ ప్రెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు సంబరంగా రతన్ లాల్. పక్కనే షార్ట్ హ్యాండ్ తీసుకుంటున్న వసంత ఆ నవమోహనాంగిని విభ్రాంతిగా చూసింది. ఎవరో దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది వసంత కళ్ళకి. ఎన్నో వేల గులాబీలని ముద్ద చేసినట్లున్న గులాబీ రంగు శరీరం, గులాబీ కన్నా కోమలంగా సుకుమారంగా ఉన్న దేహం, పేరుకి తగ్గట్టు సన్నగా లతల, ముట్టుకుంటే పోతుందేమో నన్నంత సుకుమారంగా ఆధునికంగా బాబ్డ్ హెయిర్, స్లీవ్లెస్ బ్లౌజ్, అందంగా నాజుగ్గా అమరినట్లు అలంకరించుకున్న ఆమెని చూసి అబ్బా ఏమందం, అన్నీ కలిసిన ఈ అద్భుత సౌందర్యం ఏమిటి అనిపించింది. కళ్ళు విప్పార్చుకొని అటే చూసింది వసంత. ఇక వసంతని చూసి రతన్ లాల్ చప్పున లత, మిస్ వసంత, మై స్టెనో అని మిస్ గీత అంటూ పరిచయం చేశాడు నవ్వి. వసంత, యూ కేరియన్, మిగతా లెటర్స్ తర్వాత డిక్టేట్ చేస్తాను అంటూ నీ వెళ్ళు అన్నట్టు చూశాడు. గ్లాస్ పార్టిషన్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరి మాటలు గుసగుసల్లా వినిపించాయి తప్ప స్పష్టంగా వినబడలేదు. కానీ వాళ్ళిద్దరి హావాభావాలు చక్కగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఆమె ఏదో ముద్దులు గునుస్తూ కోపం అభినయించుతుంది. ఎవరీమే? రతన్ లాల్కి ఏమవుతుంది? స్నేహితురాలా, బంధువా, లేక ప్రియురాలా అనేవి వసంతలో 1,00,000 ప్రశ్నలు దహించాయి. టైప్ చేయకుండా కూర్చుంటే అతనేమనుకుంటాడోనని టైప్ ప్రారంభించింది. కానీ వీళ్ళ అలవాటుగా టైప్ కొడుతున్నా ఏం కొడుతుందో తెలియడం లేదు. ఆమె రాగానే అతని మొహం ఎలా వెలిగింది? తప్పకుండా ప్రేయసియే అయ్యుంటుంది. తనని అక్కడి నుంచి పొమ్మన్నట్లుగా ఎలా చూశాడో. ఆ ఇద్దరిని చూస్తున్న వసంత మనసు అసూయతో బగ్గుమంది. అందుకే తను అతనికి కంటికి ఆనలేదు. అంత అందమైన అమ్మాయుండగా తన పట్ల ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఉక్రోషంతో రతన్ లాల్ని మనసులో తిట్టుకుంది. ఇద్దరూ లేచారు కుర్చీలోంచి. రతన్ లాల్ వసంత దగ్గరికి వచ్చి, నేను బయటకు వెళ్తున్నాను. ఫోన్లో అర్జెంటు ఉత్తరాలు ఏమన్నా ఉంటే వచ్చి చూస్తాను. సాయంత్రం రొటీన్ అయితే జవాబులు పంపేసి మీ టైం కాగానే వెళ్ళిపోవచ్చు అంటూ ఆమెతో బయటకు వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకరిని ఒకరు రాసుకుంటున్నట్టు నవ్వుకుంటూ ప్రపంచంలోని ఆనందాన్ని అంతటినీ ప్రతినిధిలా వెడుతున్న వాళ్ళని చూసేసరికి వసంతలో ఉత్సాహం అంతవరకున్న కాస్త ఆశపోయి గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఆ సుందరి రాక లంచ్ వేళ అందరికీ చర్చనీయాంశం అయ్యింది. ప్రతి వాళ్ళు ఆ అందాన్ని పొగిడారు. ఎవరా అని ఆశ్చర్యపడ్డారు. కుతూహలంగా చర్చించారు. అసలు సంగతి ఎవరికీ తెలియలేదు. ఊహాగానాలు తప్ప వసంత ఏం మాట్లాడకుండా కూర్చుంది. వసంత కళ్ళలో ప్రజ్వరిల్లుతున్న అసూయ ద్వేషాలు, ఆమె మాడిపోయిన మొహం చూసి ఎవరు గుర్తించకపోయినా ఫాతిమా మాత్రం గుర్తించింది వసంతని. లంచ్ అవర్ అయ్యాక ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళాక వసంత టైప్ మిషన్ ముందు అన్యమానస్కంగా కూర్చుంది. ఫాతిమా లోపలికి వచ్చి వసంత మనసులో భావాలు అర్థం చేసుకున్న దానిలా ఆమె భుజం మీద చెయ్యేసి, డోంట్ బీ సిల్లీ వసంత,
ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి. మనకే అర్హత లేదన్నది నీకు తెలియదా? వాళ్ళెక్కడ, మనమెక్కడ? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఇన్నాళ్ళు ఏదో హాస్యంగా ఏడ్పించడానికి అన్నాను, కానీ నిజంగానే నీవు మై గాడ్ అంటూ ఓదారుస్తున్నట్లు, మందలిస్తున్నట్టు అంది. వసంత మొహం ఎర్రబడింది. అదేం లేదు అన్నట్టు విసురుగా తల ఆడించింది. కమాన్, నా దగ్గర దాపరికమా? నీవబద్ధం చెప్పినా నీ మొహం చెప్పలేకపోతుంది. డోంట్ బీ సిల్లీ, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అంది భుజం నొక్కి వెడుతూ. వసంత కళ్ళలో కరిగిన నీరు రుమాలుతో ఒత్తుకొని టైప్ మిషన్ తెరిచింది. ఇక గత 2 రోజులుగా రామారావు పిల్లలని తీసుకురావడం లేదు. కమల మొదటి రోజు ఆరాటంగా ఎందుకు రాలేదో, ఆలస్యంగా తీసుకొస్తాడేమోనని ఎదురు చూసింది. ఆ రోజంతా రాకపోయేసరికి ఏమైందో, ఏదన్నా ఊరు వెళ్ళారేమో అనుకుంది. పిల్లలిద్దరూ కమల దగ్గర బాగా మాలమయ్యారు. ఈ నెల రోజులుగా కమలకి మిగతా పిల్లల కంటే వీళ్ళిద్దరితో బాగా చేరిక అయ్యిందేమో. వాళ్ళు రాకపోతే ఆ రోజంతా తోచలేదు. పాపం రామారావు ఏం అవస్థ పడుతున్నాడో వాళ్ళతో. ఎందుకు రాలేదో అని 10 సార్లు అనుకుంది. ఆ మర్నాడు రాకపోవడంతో సాయంత్రం వరకు చూసి ఎలాగో ఆరాటం అణుచుకుని ఆఖరికి ఇంకా ఆగలేక ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి అతని ఇంటికి వెళ్ళి సంగతేమిటో చూసి రావాలని కమల నిర్ణయించుకుంది. ఊరికెడితే చెప్పకుండా వెడతాడా, ఒంట్లో బాగోలేదేమో అని ఆదుర్తపడింది. ఆమె అనుకున్నట్లే కమల వెళ్ళేసరికి వీధి వరండాలో పాప ఆడుకుంటున్నదల్లా ఆంటీ అని ఒక్క పరుగుతో వచ్చి కమలని వాటేసుకుంది సంబరంగా. 2 రోజులకే వాచిపోయినట్టు కమల పాపనెత్తుకుని, 2 రోజుల నుంచి రావడం లేదేం కరుణ అంది లోపలికి నడుస్తూ. డాడీకి జ్వరం అంది. రావడం లేదే కరుణ అంది లోపలికి నడుస్తూ. డాడీకి జ్వరం అంది కరుణ వచ్చిరాని మాటలతో. అయ్యో అలాగా అంటూ కమల గబగబా లోపలికి వెళ్ళింది. రామారావు కమల గొంతు గుర్తుపట్టి లేవాలని ప్రయత్నించాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. లేవకండి, లేవకండి. జ్వరమా? ఎందుకు రాలేదా అని 2 రోజులు ఎంతగానో అనుకున్నాను. కొంచెం ఎవరి చేతనన్నా కబురు పెట్టకపోయారా? వచ్చి పిల్లలని తీసుకెళ్ళేదాన్ని అంది గబగబా. రామారావు శుష్కహాసం చేస్తూ మంచం మీద వాలిపోయి, ఏదో మామూలు జ్వరం, 1 రోజులో పోతుందనుకున్నాను. నిన్న ఇవాళ ఇంకా ఎక్కువయ్యింది నీరసంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు. మాట్లాడే ఓపిక లేక 2 రోజులకే పీక్కుపోయిన అతని మొహం చూసి చాలా జ్వరం ఉందని గుర్తించింది కమల. ఇల్లంతా ఆవిడలా ఎక్కడ విడిచిన గుడ్డలు, బొమ్మలు, కాగితాలు, బ్రెడ్ ముక్కలు పడి ఉన్నాయి. బాబు ఒకటికి పెడితే తుడిచేవాళ్ళు కూడా లేరు. బాబు పక్క బట్టలు కింద దొర్లుతున్నాయి. పాపం జ్వరంతో 2 చిన్న పిల్లలతో ఎలా మేనేజ్ చేశాడో 2 రోజులుగా. అతని దయనీయమైన స్థితి చూసేసరికి కమల గుండె తరుక్కుపోయింది. బాబు పక్కన మంచంలో నిద్రపోతున్నాడు. కూర్చోండి, మీకనవసరంగా శ్రమ ఇచ్చాను. పిల్లలని దించి రమ్మందామనుకున్నాను పక్క వాళ్ళ అబ్బాయిని. కానీ సాయంత్రం మళ్ళీ తీసుకురావడానికి ఆ అబ్బాయి ఇంట్లో ఉండడు. అందుకే వెనకడుగు వేశాను అంటూ రామారావు అన్నాడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.